నెల్లూరు నగరంలోని 54వ డివిజన్లో మస్జిద్ షా మొహమ్మద్ యూసఫ్ మసీద్లో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పొంగూరు నారాయణ మాట్లాడుతూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా మౌజాం ఇమాంలకు 10,000 రూపాయల నగదును, రంజాన్ తోఫా, బట్టలు ఆయన బహూకరించారు. ఈ 54, 53 రెండు విషయాలు తీసుకుంటే మన యొక్క ఈ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్న ఈ 2 వార్డులు 53, 54. ఎందుకంటే ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ బేల్దారి పనులు, ఆటోలో, కూలీలు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి విద్య ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా డెవలప్ కావాలంటే విద్య ఒకటే. అందుకే అక్కడ మనకు నెల్లూరులో 42, 43 ఆ 2 డివిజన్లు తీసుకున్న పేదలు నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఒకరోజు నేను అజీజ్ గారు కారులో పోతూ ఒక మాట అన్నాను, 42, 43లో స్థలం లేదు, కానీ అక్కడ మంచి స్కూల్ కట్టాలని నాకు కోరిక ఉంది. ఒక మంచి స్కూల్ కడితే అక్కడ పేదలు నిరుపేదలు అందరూ డెవలప్ అవుతారంటే వెంటనే అజీజ్ గారు వర్క్ బోర్డ్ స్థలం ఇస్తాను, ఇమీడియట్గా కట్టమంటే ఆ రోజుకి ఆ రోజు అనుకోవటం, నెక్స్ట్ డేని దానికి యాక్చువల్గా ప్రణాళిక రచించి దానికి శంకుస్థాపన చేశాము. దానికి ఒక కంపెనీ వాళ్ళు యాక్చువల్గా దానికి స్పాన్సర్ చేస్తా ఉన్నారు. రేపు సోమవారం కానీ బుధవారం కానీ యాక్చువల్గా ఫైల్ స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యంతా సాయిల్ టెస్ట్ అంతా చేశారు. అక్కడ టెక్నికల్గా కొద్దిగా సాయిల్ బాగాలేదు, లూజ్ సాయిల్ ఉంది. అందుకని వాళ్ళు ఆడ ఫైల్ ఫౌండేషన్ వేయాలా, లేకుంటే రాఫ్ట్ వేయాలా, లేకుంటే నార్మల్ ఫౌండేషన్ వేయాలని టెక్నికల్గా ఆపారు. నిన్న మాట్లాడాను, నేను ఇవాళ కూడా మాట్లాడాను. బహుశా మండే కానీ, మండే వీలు కాకుంటే బహుశా నెక్స్ట్ వీక్ ఎండ్ లోపల దాని వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కొన్ని క్లాసులైనా అక్కడ స్టార్ట్ చేస్తాం. మాట చెప్పిన ప్రకారం అక్కడ చేయడం జరుగుతుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కడుతున్నాం. పేదలు నిరుపేదలైనంత మాత్రాన ఏదో 4 గోడల మధ్య చదవటం కాదు. విఆర్ఐ స్కూల్ని ఎలా అయితే డెవలప్ చేసామో దానికంటే ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని టేకప్ చేసాం. అటువంటిది ఎక్కువ మంది అక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు 42, 43లో. వాళ్ళ పిల్లలకు అటువంటి అవకాశం కలిగించేందుకు, అటువంటి స్కూల్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడిన అజీజ్ గారిని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఎందుకంటే కారులో 1 మినిట్లో డెసిషన్ అయింది, ఒకే 1 మినిట్. ఆయన కానీ ల్యాండ్ విషయం చెప్పుకుంటే నా ఆలోచనగానే ఉండేది. కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. అదేవిధంగా 54, 53లో కూడా ఏదైతే టిట్కో హౌస్లో ఈరోజు ఒక బిల్డింగ్ కట్టుంది, స్కూల్ బిల్డింగ్కి, దాన్ని కూడా అదేవిధంగా విఆర్ఐ స్కూల్ మోడల్ యాక్చువల్గా దాన్ని కూడా డెవలప్ చేస్తామని ఈ రంజాన్ మాస సందర్భంగా 54వ డివిజన్లో ఉండే వాళ్ళందరికీ నేను ఈరోజు ముస్లిం సమాజం వెనకపడిపోయి ఉంది. ఈ సమాజానికి బిలో పావర్టీలో ఉన్నారంటే డబ్బు లేక కాదు, డబ్బు వల్ల కాదు, విద్య వల్ల, ఎడ్యుకేషన్ లేక. ఒక 10 సంవత్సరాల వయసు వస్తే ఆ అబ్బాయిని ఆటో నగర్కో మెకానిక్ షాప్కో పంపించేయడం అలా కాదు. ఈ సమాజంలో ఎవరు కానీ ఉన్నత స్థాయికి వెళ్ళారంటే అది ఒక విద్యతోనే సాధ్యం. అందుకోసమే ఈ వక్ఫ్ బోర్డులో ఉండే స్థలం, మన నెల్లూరు నగరం నడిబొడ్డులో ఉండే స్థలం 13 ఎకరాలు ఉంటే జామియా మసీద్కి సంబంధించి అందులో
5.5 ఎకరా దాకా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతారు. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం మంత్రి నారాయణ గారి యొక్క ఆయన వేరే దగ్గర ఎక్కడో కట్టాలనుకున్నారు, స్థలం కోసం ఛేదిస్తున్నారు. నేను విన్నాను కారులో పోతా అది యాదృచ్ఛికం, అదేమి ఒక డిజైన్గా జరిగింది కాదు. స్థలం కావాలి, నేను చేస్తున్నాను ఒక మంచి స్కూలు, ఇంటర్నేషనల్ స్కూలు పేద బిడ్డలకి చేయాలి. అది కానీ ఆ జెండా వీధి అటు పక్కల చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలంటే మాకుంది సార్ స్థలం అనగానే ఒప్పుకున్నారు. దానికి ఈరోజు 20 కోట్ల రూపాయలు పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్తో రేపు సోమవారం స్టార్ట్ చేయాలని అనుకునే. ఈ మధ్యకాలంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు, అలాగనే అక్కడ జరిగిన సాయిల్ టెస్టింగ్స్ అవన్నీ తీసుకొని ఇప్పుడు మొత్తం డిజైన్స్ రెడీ అయి ఉన్నాయి. ఒక రాష్ట్రంలోనే నాకు నెల్లూరు నుంచి కాదు, రాష్ట్రంలో ప్రతి దగ్గర అడుగుతున్నారు, నారాయణ సార్ని పిలుచుకొని వచ్చి మా దగ్గర కానీ కట్టిండని. నారాయణ సార్ మాకు కడితే సరిపోతారు, మీ మంత్రులు మీ ఎంపీలు వాళ్ళు పట్టుకొని చేయించుకోండి, స్థలం అయితే ఇస్తానని చెప్పాను. సో అలాగా కర్నూలు వాళ్ళు రెడీ అయ్యారు ఇది చూసి. మీకు వైజాగ్ వాళ్ళు అడుగుతున్నారు, గుంటూరు వాళ్ళు అడుగుతున్నారు. ఇలాగా ఒకరిని చూసి ఒకరు ప్రేరేపణ అవ్వడం మంచి పనులకి. ప్రత్యేకంగా ముస్లిం సమాజం తరపు నుంచి నేను మంత్రి నారాయణ గారికి ఎప్పుడు కానీ ఆయన రుణం మేము తీర్చుకోలేం. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అజీజ్ గారు చెప్పినట్టు విద్యతోనే మనిషి ఉన్నత స్థానానికి ఎదగగలుగుతాడు. ఏ విధంగా నేను కడు పేదరికంలో పుట్టినా కేవలం విద్య ద్వారానే ఉన్నత చదువుకొని ఆ చదువు ద్వారా ఇంత ఉన్నత స్థానానికి వచ్చానో, అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా రావాలని ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగరంలో ప్రతి హై స్కూల్ని అధునాతనంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతూ హై స్కూల్స్ అన్నింటినీ కూడా రీమోడల్ చేస్తున్న నారాయణ సార్ గారు నిజంగా మాకు శాసనసభ్యుడిగా ఉండడం, మంత్రిగా ఉండడం నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇవే కాకుండా అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తమ కుటుంబం కష్టపడి సంపాదించుకున్నటువంటి సంపాదనలో ఎవరైతే తన కోసం, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, కష్టం చేసిన ప్రతి కార్యకర్త కుటుంబంలో సంతోషంగా ఉండాలని చెప్పి కార్యకర్తల సంక్షేమం కోసం తమ సంపాదనలో ప్రతి సంవత్సరం బహుశా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఏ మంత్రి చేయడమో తమ కుటుంబ సంపాదనలో 10 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం వెచ్చిస్తూ రాష్ట్రంలో ఇందాకే అజీజ్ గారు చెప్పినట్టు ఇతర జిల్లాల వారికి ఏ విధంగా అయితే ఒక స్ఫూర్తిగా ఉంటున్నాడో, నిజంగా నారాయణ సార్ గారు లాంటి నాయకుడు మాకు దొరకడం నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ చేసుకున్న, జిల్లా తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు పెద్దారెడ్డి దానశీలి, గుణవంతులు, అభివృద్ధి ప్రదాత నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ అసెంబ్లీలో అసెంబ్లీ టైగర్ గా పేరు తెచ్చుకుంటున్న కోవూరు శాసన సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు. కోవూరు అభివృద్ధి కోసం నెల్లూరు మైపాడ్ రోడ్ డెవలప్మెంట్ కు 48 కోట్లు, బుచ్చి ఊటుకు రోడ్డు అభివృద్ధికి కేంద్ర నిధులు 49 కోట్లు, 30 ఏళ్ల తర్వాత ఇఫ్కో కిసాన్ సెజ్ లో 260 కోట్లతో నిర్మించనున్న గాయత్రి బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్థాపన, 10 కోట్ల రూపాయలతో బుచ్చిరెడ్డిపాలెం పెనుబలిలో ఇందుకూరుపేట మండలం కొడెత్తిపాలెంలో 33/11 kV సబ్స్టేషన్లు ప్రారంభం. ఇలాంటి అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగించాలని కోరుకుంటూ ఇట్లు లూమినస్ లైఫ్ స్పేసెస్ LLP, ది గ్లో ఆఫ్ లెగసీ.